ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుస్తే బ్రహ్మ హరి హరాయ గుణాత్మ సరిగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ సిద్ధి కురు కురు కురుస్వ. జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది అదృష్టం, జీవితం, లలాటకము, యోగం, మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఈ నెలలో ఏమి జరుగుతుంది, ఏమిటా అనేది మనం తెలుసుకోబోతున్నాము. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. అదృష్ట యోగములో చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునరస్తు నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయములో ఖర్చులో 5, ఆదాయములో 5, రాజపూజిత 3, అవమానాలు 6. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శనిలో వీళ్ళకి కుజుడు చేరాడు. రావు స్థానం వీళ్ళ మీద తిరుగుతుంది. శని స్థానం అనేది మనశ్శాంతి లేకోకుండా చేస్తున్నారు. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని దగ్గరగా వస్తుంటాయి, వీళ్ళకి దూరమైపోతుంటాయి. వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా ఆ లక్ష్మి అనేది ఏదో ఒక విధంగా ఖర్చులైపోతుంటాయి. మానసికమైన ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత భార్య భర్తల మధ్యలో కొన్ని గొడవలు, మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతుంటాయి. ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా వీళ్ళకి ప్రతిఫలం కనబడదు. ఎందువల్ల అంటే సాయం చేస్తానని వస్తారు, వాళ్ళు దగ్గరికి వస్తారు, దగ్గరికి వచ్చేసి మనతో మాట్లాడి మళ్ళీ బ్యాక్ అయిపోతుంటారు. అది ఎందువల్ల అవుతుంది అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. మెయిన్గా వాళ్ళ మీద ఉండాల్సిన ఈ శనిలో ఉండాల్సిన కుజుడు వల్ల వాళ్ళకి మైండు, మనసు, విధానము ఒక అందునుగా ఉండదు. ఫస్ట్లో ఉండాల్సిన మైండు, 10 నిమిషాలకు ఉండాల్సిన మైండు కరెక్ట్గా నిలబడదు. ఎందువల్ల నిలబడదంటే వాళ్ళ మనస్తత్వం అలాంటిది. 10 నిమిషాలు బాగుంటారు, 15 నిమిషాలు బాగోరు. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి. అలాగా 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు కొన్ని బ్రేకులు అయిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయి ఏమిటా అనేది చాలామంది ప్రజలకి సందేహాలు అనేది ఉన్నాయి. కాబట్టి మీరు చేసుకున్న కొన్ని పాపపుణ్యములు, మీరు చేసిన ఒక మంచి చెడులు, మీరు చేయాల్సిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, ఎటు పోవాలనుకుంటున్నారో మీ విషయాలని, మీరు చేయాల్సిన పనులని చాలా వరకు ముందు జాగ్రత్త తీసుకొని కొన్ని కార్యక్రమాలు మీరు ముందుకు పోవాల్సి ఉంది. మరి ఈ నెలలో 15వ తారీఖు నుంచి మీకు మంచి శుభ ఫలితాలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని విధానాలు మీకు అతి తొందరలోనే ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా కూడా పబ్లిసిటీ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికైనా సరే మీ విషయాలని, మీ ప్లానింగ్ కానీ ఏ విషయమైనా కూడా మీరు చెప్పకూడదు. ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో మీకు చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. కాబట్టి మీకు నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని సాయం చేసేవాళ్ళు, మీరు అనుకోవాల్సిన వాళ్ళు మీకు ఇబ్బందులు పెడుతుంటారు. మరి ఎందువల్ల స్వామి, మేము ఎవరిని నమ్మినా, ఎవరిని చేసినా మాకు ఎందుకు ఇలా శకాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయా అని మనసులో చాలా వరకు బాధాకరమైన విధానాలు, మనసులో డౌట్స్ అనేది ఉంది. కాబట్టి మీ డౌటు, మీ విధానం మొత్తం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపిస్తే మీ జాతక ఫలాన్ని బట్టి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, గ్రత విధానంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది,
ఇంకా ఎలా నడుస్తుందా అనేది మీ జాతక బలాన్ని బట్టి మీ స్థితిగతులను చూసి అమ్మవారు చక్రం వేసేసి మేము చూసి అన్ని విషయాలు చెబుతాము. మీరు ఎన్నో బాధలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో ఇబ్బందులతో, కొన్ని చెప్పుకోలేని విధానాలు, బాధలు కూడా పడుతున్నారు. కాబట్టి మీ బాధలు తొలగాలంటే మీ పర్సనల్ విషయాలు ఏదన్నా సందేహాలు ఏదన్నా అడగాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి మాకు సంప్రదించండి. సంప్రదిస్తే మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ మేము చెప్పగలుగుతాము, చేయగలుగుతాము. కాబట్టి సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.